ఎలివేషన్ మెథడ్లో పెడతాం. బ్లీడింగ్ ఆపరేట్ ట్రై చేయాలి, ఫ్రాక్చర్ అయింది ఆయన ఇమ్మొబిలైజ్ చేసి పట్టడం చేయాలి. సిపిఆర్ చేయాలి, అన్కాన్షియస్ ఆయనకి ఏం చేయాలి? ఇప్పుడు మనం సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేయాలంటే ఫస్ట్ మనం అక్కడ ఏంటంటే డేంజర్ చూసుకోవాలి. ఫస్ట్ డేంజర్ ఆయనకు ఉండొద్దు, మనకు ఉండొద్దు, మన తోటి ఉన్న వాళ్ళకు ఉండొద్దు. ఫస్ట్ డేంజర్ చెక్ చేసుకోవాలి. డేంజర్ చెక్ చేసుకున్న తర్వాత క్యాజువాలిటీ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆయన రెస్పాన్స్ చూస్తాం. రెస్పాన్స్ చూసిన తర్వాత క్యాజువాలిటీ ఒకవేళ రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా రెస్పాన్స్ చూసేసిన తర్వాత ఏం చేస్తామంటే మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. సెకండ్ షాట్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని ఫాలో అవుతాం. అప్పుడు కూడా రెస్పాన్స్ కాకపోయినా అనుకో వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాం. అంబులెన్స్ ఫోన్ చేసి హూ వేర్ వాట్, ఎవరు, ఏమైంది, ఎక్కడ, హూ వేర్ వాట్, ఏమైంది, నా పేరు లక్ష్మణ్, ఇప్పుడు ఎంబీటీస్లో ఒక పర్సన్ ఫెయిల్ అయ్యాడు అన్కాన్షియస్గా, ప్లీజ్ కమ్ విత్ డాక్టర్ అండ్ రెడీ అని చెప్తాం. ఆ డాక్టర్ అంబులెన్స్ చేసుకొని వస్తాడు. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే ఆయనకి చేయాలి, ఎయిర్వే ఓపెన్ చేయాలి. ఎయిర్వే ఓపెన్ చేసే ముందు సర్వికల్ లెక్కలో ఏమన్నా ఇంజరీ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఇదేమన్నా మనం ఎయిర్ ఓపెన్ చేసినప్పుడు బ్రీతింగ్ తీసుకోవట్లేదు, పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు. ఆయనకి ఏం చేయాలంటే మనం బ్రీతింగ్ ఆర్టిఫిషియల్ బ్రీతింగ్స్ ఇవ్వాలి, కంప్రెషన్స్ ఇవ్వాలి. కాబట్టి మనం అనేది ఫస్ట్ ఈ సర్వికల్ నెక్కాలర్ని రీజన్ చెక్ చేసుకోవాలి. ఇది ఒకవేళ డ్యామేజ్ ఉందనుకో మనం చూడకుండా ఇచ్చేసినామంటే ఏంటంటే స్పైన్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. అంటే ఈ హ్యాండ్స్ పని చేయవు, లెగ్స్ పని చేయవు, ఏ పని చేయవు. అవి చూసుకుంటాం ఫస్ట్. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే నా ఎయిర్వే ఓపెన్ చేసి ఆ ఎయిర్వేలో ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో చూసుకొని అది క్లీన్ చేసి మళ్ళీ ఎయిర్వే ఓపెన్ చేసి అప్పుడేంటి కంప్రెషన్ హాట్ లొకేషన్ మనం లొకేట్ చేస్తాం. ఏది నిప్పుల్ లైన్ మెథడ్ పెట్టి లొకేషన్ చేస్తాం. నిప్పుల్ లైన్ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటిని ఇట్లా దగ్గర తీసుకొస్తే ఇక్కడ హాట్ లొకేషన్ మనకు లొకేట్ చేస్తాం. ఇక్కడ అప్పుడు ఏంటంటే మన స్ట్రాంగెస్ట్ స్టాండ్ లోయెస్ట్ స్టాండ్ ఇంటర్లాక్ చేసి లీనింగ్ టువర్డ్స్ ద క్యాజువాలిటీ ముందుకయ్యి కంప్రెషన్స్ ఇవ్వాలి. అవి ఎన్ని ఇవ్వాలి? 30:2, 30 కంప్రెషన్స్, 2 రెస్క్యూ బ్రీత్స్. ఎందుకంటే ఆయన పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు. అయినా బయాలజికల్ డెత్ అని ఒకటి ఉంటుంది, క్రిటికల్ డెత్ అని ఒకటి ఉంటుంది. బయాలజికల్ డెత్ అంటే పల్స్ బ్రీతింగ్ లేకపోతే పర్సన్ బతకగలుగుతాడు. క్లినికల్ డెత్ అంటే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఆ డెత్ కానీకి ఏంటంటే మనం కంప్రెషన్స్ ఇస్తాం. దాంతోపాటు మనం ఏం చేస్తాం అంటే హార్ట్ లొకేషన్ చేసుకొని లీనింగ్ టువర్డ్స్ క్యాజువాలిటీ 30 కంప్రెషన్స్ ఇంటూ 2 బ్రీత్స్. అవి ఈ సైకిల్ 9 మినిట్స్లో కావాలంటే 2 మినిట్స్లో కంప్లీట్ కావాలి. 2 మినిట్స్లో ఒక్క సెట్ అంటే ఏంటంటే 30 కంప్రెషన్స్, 2 బ్రీత్స్, అట్లా 5 ఇవ్వాలి. ఒక అంతా 5 సెట్, ఒక 5 సెట్స్ వేసిన తర్వాత అంతా కలిపితే ఒక సైకిల్. ఇది పర్సన్ ఒకవేళ రికవర్ అయింది అనుకో ఓకే, అక్కడ దాకా అంబులెన్స్ వచ్చినాము, అంబులెన్స్ అప్ప చెప్తాం. ఒకవేళ కాలేదనుకో మళ్ళీ ఏం చేయాలంటే కంప్రెషన్స్ ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే పర్సన్ రికవర్ కాకపోయినా అనుకో చనిపోతాడు ఆయన. ఆయనకి ఏంటంటే మనం సిపిఆర్ చేస్తూనే ఉండాలి. డాక్టర్ వచ్చేవారికి మనం డాక్టర్ కాదుగా ఆయనకి ఏం చెప్పడానికి. డాక్టర్ వచ్చేవారికి మనం సిపిఆర్ చేస్తూనే ఉండాలి. ఇన్ కేసు డాక్టర్ వచ్చిందనుకో డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసి డాక్టర్ తీసుకుని వెళ్తాడు. మళ్ళీ దీంతో ఒకవేళ పర్సన్ రికవర్ అయ్యింది, ఇప్పుడు పల్స్ మనం సిపిఆర్ చేసినాం, పల్స్ రిస్టోర్ అయింది, అన్నీ అయిపోయినాయి ఓకే. ఆయన ఏం చేయాలంటే ఇన్ ఫర్దర్ కేస్ ఈ ఆయన వాకింగ్ వేసుకుంటాడు కదా, సిపిఆర్ అంటే అన్కాన్షియస్ అయినప్పుడు కొంచెం ఏంటంటే వాకింగ్ వేసుకుంటాడు పర్సన్. అవి ఏంటంటే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది, అది ఇక్కడ నుంచి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్లోకి వెళ్ళిపోతే బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఆయనకి. దానికి పోకుండా మనకు రికవరీ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ రికవరీ పొజిషన్ కూడా చూపిస్తాను నీకు. అది ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు చెప్పింది అంత ప్రాక్టికల్, ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సిపిఆర్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసా? సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసస్టేషన్. సి అంటే కార్డియో గుండె, పల్మనరీ అంటే లంగ్స్, రిసస్టేషన్ అంటే అయింది ఏంటంటే అవి అన్నీ మనం పనిచేసేలాగా చేస్తాం. కంప్రెషన్ చేస్తాం ఓకే. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్దాం. ఇక్కడ క్యాజువాలిటీ ఉన్నాడు, అండర్ గ్రౌండ్ అనుకుంది. బిఫోర్ గోయింగ్ టు క్యాజువాలిటీ చెకింగ్ ఫర్ ద డేంజర్. ఆయన షాక్ వచ్చి పడిపోయిండు, షాక్లోకి పోయిండు అంటే అన్కాన్షియస్. ఆయనకి ఏముంది ఇప్పుడు? డేంజర్ ఏముంది ఇక్కడ? ఇప్పుడు పవర్ బోర్డ్ నుంచి పవర్ వచ్చి మీద పడ్డది. ఫస్ట్ డేంజర్ ఏంటి? మనకు పవర్ తీసేయాలి. పవర్ ఏం చేస్తాం? 3 స్టిక్తో పవర్ తీసేసి పక్కకి వేస్తాం. ఫర్దర్ ఏమైనా డేంజర్ ఉంది ఇప్పుడు నాతోనే ఇంకొక ఎవరైనా ఒక Before going to the casualty, I am checking for the danger. It is an emergency, electric emergency. I am cutting off the power. పోయి బంద్ చేసిన తర్వాత పవర్ తీసేసి పక్కకి వేసిన తర్వాత ఆయన ఏంటి రెస్పాన్స్ చెక్ చేస్తున్నా. హలో సార్ ఓపెన్ యువర్ ఐస్.
ఈజ్ నాట్ రెస్పాండ్ అవుతలేడు ఆయన. దానికన్నా పర్సన్ ముట్టుకునే ముందు ఏంటంటే మనం బిఎస్ఐ ప్రికాషన్స్ యూజ్ చేసుకుంటాం. బిఎస్ఐ బాడీ ఐసోలేషన్ సబ్స్టెన్స్. అవి ఏంటంటే ఒక గ్లౌస్, ఒకటేమో మాస్క్, ఒకటేమో గగుల్స్. గగుల్స్ ఎందుకంటే, మాస్క్ ఎందుకంటే మన స్పిల్లేజ్ క్యాజువాలిటీ మీదకి పడకుండా, గగుల్స్ ఎందుకంటే అయిన స్పిల్లేజ్ మన మీద పడకుండా, ఐస్ మీద పడకుండా. ఇంకోటి ఏంటంటే గ్లౌజెస్, క్రాస్ కాంటామినేషన్, మనకు కానీ ఆయనకు కానీ ఏమైనా బ్లీడింగ్ ఏమైనా ఉన్నా వాళ్ళు క్రాస్ కాంటామినేషన్ కాకుండా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత నేను వెళ్ళా క్యాజువాలిటీ దగ్గరికి. దాని దగ్గరికి వెళ్ళి సెకండ్ షాట్ మెథడ్. ఫస్ట్ రెస్పాన్స్ చూసినాం, హలో హలో అని రెస్పాన్స్ కాలేదు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనం ఇట్లా సెకండ్ షాట్ చేసుకుంటా ఈ చెవులో ఒకసారి, ఈ చెవులో ఒకసారి హలో హలో అని చెప్పాలి. హలో సార్, హలో సార్, హలో సార్, ఈజ్ నాట్ రెస్పాండింగ్. దెన్ ఐఎమ్ మూవింగ్ ఫర్ ది పెయిన్ఫుల్ మెథడ్. ఫస్ట్ రెస్పాన్స్ చూసినాం నార్మల్గా చేయలేదు, సెకండ్ షాట్ మెథడ్ చూసినాం రెస్పాండ్ కావాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ క్లాత్స్ తీసేసి ఈ స్టెర్నమ్ బోన్ ఉంటుంది కదా, ఈ స్టెర్నమ్ బోన్ బాగా స్టెన్సివ్ బోన్ అంటే దాని ఇట్లా నక్కుల్ బోన్ ఉంది కదా, మట్ట అంటారు కదా, ఈ మట్టతో ఇట్లా రబ్ చేసినాం అనుకో చాలా పెయిన్ వస్తుంది. దానిపైన ఇట్లా ఒకసారి రబ్ చేయాలి. ఈజ్ నాట్ రెస్పాండింగ్. టేబుల్ పైన పెడితే చేయరాదు, కొంచెం మీరు ఇచ్చారు. ఆయన ఈ స్టెర్నమ్ బోర్డ్ మీద నకుల్స్తో రబ్ చేయాలి ఒకసారి. ఆయన పెయిన్ఫుల్ మెథడ్, ఆయనకు ఒకవేళ పెయిన్ వస్తుందా రాదా మనకు ఆయన రెస్పాన్స్ మనకు ఆయన కనిపిస్తుంది. ఒకవేళ ఆయన వచ్చిందనుకో ఆయన రెస్పాండ్ అవుతాడు, ఆయనకి ఏం రావట్లేదు. దాని తర్వాత ఏం చేయాలి, ఇది ఒకవేళ ఇక్కడ కూడా కాకపోయినా ఈ ఇయర్ నాబ్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ నాబ్స్ కూడా చాలా సెన్సిటివ్. ఇవి కూడా ఒకసారి నొక్కినాం అనుకో పర్సన్ రెస్పాండ్ అవుతుందో లేదో తెలుస్తుంది. అండ్ చెకింగ్ ఈజ్ ఇయర్ నాబ్స్, ఈజ్ నాట్ రెస్పాండ్ అయ్యట్లేదు. తర్వాత ఏం చేయాలంటే ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలి. ఇప్పుడు ఏమని చెప్పింది ఇందాక చెప్పినా కదా, ఎమర్జెన్సీ హూ వేర్ వాట్ అంటే నేను ఇప్పుడు ఉన్నాడు కదా నాతో, ఈయనకు చెప్తాను పోయి ఎమర్జెన్సీ ఫోన్ చేయమంటే ఆయన ఏం చెప్పాలంటే, హలో మై సెల్ఫ్ లక్ష్మణ్, ఐఎమ్ ఏ ఫస్ట్ ఎయిడర్, హియర్ ఇస్ ద పర్సన్ ఫెల్ట్ విత్ అన్ ఎలక్ట్రిక్ షాక్ ఎట్ MBTC RG2, ఈజ్ నాట్ రెస్పాండింగ్, ప్లీజ్ కమ్ విత్ డాక్టర్ అండ్ ఏఈడి అని చెప్పినాం కదా, డాక్టర్ వస్తూ ఉంటాడు. దానికన్నా ముందు మనం ఏం చేస్తామంటే డాక్టర్ వస్తాడు, ఇనిషియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా మనం, అయితే ఈయనకి CPR చేయాలి. డాక్టర్ వచ్చే వరకు ఇట్లా పెడితే ఇంకా చచ్చిపోతాడు. ఆయనకి ఏం చేయాలంటే మనం కంప్రెషన్స్ ఇవ్వాలి. కంప్రెషన్స్ ఇచ్చే ముందు ఆయనకి ఏం చేస్తామంటే ఈ నెక్ రీజియన్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. దెర్ ఈస్ నో టెండర్నెస్, నో డిఫార్మిటీ, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్. ఆయనకి టెండర్నెస్ ఏమైనా ఉబ్బిందా, స్వెల్లింగ్ ఏమైనా ఉందా, తర్వాత బ్లీడింగ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటాం. ఈ నెక్ రీజియన్ ఏం లేదు, కన్ఫర్మ్ చేసుకున్నాం, ఓకే. అయిన తర్వాత మనం ఈ ఎయిర్ ఓపెన్ చేయడానికి హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్ మెథడ్ మనకు ఉంటుంది. హెడ్ టిల్ట్ ఇట్లా పట్టుకున్నాం కదా, దీనిపైన పెట్టి ఇట్లా అంటే ఎయిర్ ఓపెన్ అవుతుంది. ఎయిర్ ఎవరికైనా ఎయిర్ ఓపెన్ అవుతుంది. ఎయిర్ ఓపెన్ కానీ ఇట్లా అంటే ఓపెన్ కాదు, దానికి ఒక మెథడ్ ఉంది. ఇట్లనే అనుకో ఓపెన్ అవుతుంది. ఇన్ కేసు ఇప్పుడు సర్జికల్ కలర్ నేను నెక్ రీజియన్లో ఇంజరీ ఉన్నదని చెప్పిన, ఇదేంటంటే హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్ మెథడ్. ఒకవేళ సర్వికల్ కాలంలో మనం ఇంజరీ చేసినాం అనుకో, దాంట్లో ఏం చేసామంటే జా థ్రస్ట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. జా థ్రస్ట్ అదేంటంటే కింద ఉన్నాయి కదా, కింద ఈ లెగ్స్ ఉన్నాయి కదా, ఈ లెగ్స్ని ఇట్లా ఇగ్గి పడుతుంది. అటు దిక్కు ఫేస్ వైపు కూడా ఇట్లా పట్టుకుంటుంది. ఇట్లా పట్టుకొని ఇది ఉంది కదా, ఎగ్జాంపుల్ వండుకునే ఇది ఓపెన్ చేయాలి. ఈ జా ఉంది కదా, ఈ జాలో ఇట్లా నొక్కితే ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ ఏరియా పోతుంది. అంటే మనం అది స్పైన్ తెలియదు, స్పైన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకూడదు, తెలియదు మనకి. నార్మల్గా మనం ఏంటంటే హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్ మెథడ్ చేస్తాం. స్పైన్ ఇంజరీ ఒకవేళ ఉంటే ఇన్ కేసు నార్మల్గా కొన్ని కేసులలో స్పైన్ ఇంజరీ ఉంటుంది, దానికి జాగ్రత్త ఉంటుంది. నార్మల్గా మన హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్ మెథడ్ మాకు ఏరియా ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏరియా ఓపెన్ చేసిన, ఏరియా ఓపెన్ చేసిన తర్వాత చెస్ట్ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ చూస్తున్నాను. చెస్ట్ ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్. లుక్ లిజన్ ఫీల్, నాట్ మోర్ దెన్ 10 seconds. లుక్ లిజన్ ఫీల్. లుక్ అని చెప్పిన లుక్ అంటే ఏంటి, చెస్ట్ చూడడం ఏంటి. ఇక్కడ ఉన్నాం కదా ఆల్రెడీ, ఈయన దగ్గర పెట్టినా, ఇక్కడ నోరు ఉంది, ఇక్కడ మన ముక్కు ఉంది, ఆయన దగ్గర ఇక్కడ పెట్టినా, ఇక్కడ చూస్తున్నాను నేను. నాకు ఇక్కడ లుక్ అంటే ఈయన చెస్ట్ ఏమన్నా నేను ఎయిర్ ఓపెన్ చేసినా అనుకో, బ్రీతింగ్ తీసుకుంటే చెస్ట్ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అవుతుంది. శ్వాస తీసుకున్నప్పుడు ఏంటంటే ముందుకు వస్తుంది, లోపలికి పోతుంది. రెస్పిరేషన్ మనకు కనిపిస్తాయిగా. లుక్ అయిపోయింది. లిజన్ అంటే
ఆయన తీసే ఒకవేళ ఎయిర్ ఓపెన్ చేసిన తర్వాత ముక్కులో నుంచి మనకి శ్వాస బయటకు వస్తుంది కదా, ఎగ్జైల్ చేస్తాం కదా, అది వస్తుంది కదా బయటికి. ఆ సౌండ్ ఏమైనా వస్తుందా అంత. లుక్, లిజన్, ఫీల్. ఒకవేళ ఆయన నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ ఏమైనా బయటికి ఎగ్జైల్ చేస్తే ఆయన దగ్గర నుంచి మన నోట్లో నుంచి వేడిది బయటకు వస్తుంది, CO2. అదేంటంటే ఆయన ఎగ్జైల్ చేసింది మనకి ఏమైనా వామ్ చీక్ మీద తాకిందా అని చూసుకుంటాం. లుక్, లిజన్, ఫీల్. ఇది ఎయిర్వే ఓపెన్ చేసినప్పుడు చెస్ట్ ఇంప్రెషన్ డిఫ్లెషన్ ఉందా చూసుకుంటాం. నోస్లో నుంచి మనకి ఏమన్నా సౌండ్స్ వస్తున్నాయని చూసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఫీల్, మన చిక్ మీద ఆయన ఏమైనా వామ్ ఎయిర్ మనకు తాకుతుందా అని చూసుకుంటాం. ఏం లేదు ఇప్పుడు ఆయనకి. అయితే ఇప్పుడు ఆయనకి ఎయిర్వేలో వస్తలేదు, నాకు వస్తలే అంటే నేను ఏం చేయాలి? ఆయన గుట్కా తింటాడు కావచ్చు, లేకపోతే సలైవా అనే ట్రాప్ అయి ఉంటుంది కావచ్చు, అన్కాన్షియస్ అయిపోయాడు, మనకి ఏం తెలియదు ఆయన ఎట్టున్నాడు. సలైవాలో పాటు ట్రాప్ అయినప్పుడు ఏం చేస్తారంటే సలైవా ఉంది అనుకో, దాన్ని ఏం చేస్తామంటే ఫింగర్ స్కూప్ మెథడ్ లెక్క తీసి క్రాస్ ఫింగర్ స్కూప్ టెక్నిక్ అని ఉంటుంది. ఇది ఉందిగా ఫింగర్, ఇది నోరు, దీన్ని ఇట్లా పెట్టినా అనుకో ఓపెన్ అయింది కదా, దీంతో స్కూప్ బయట పడేస్తాం. క్రాస్ ఫింగర్ స్కూప్ టెక్నిక్ ఓపెన్ చేసిందా, అబ్స్ట్రక్షన్ దీనికన్నా ముందు చేసే ముందు ఏంటంటే మళ్ళీ రీపొజిషన్ చేసుకోవాలి. అబ్స్ట్రక్షన్ ఉందని చెప్పినా కదా నేను, ఇప్పుడు ఉందని రీపొజిషన్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసి క్రాస్ ఫింగర్ స్కూప్ టెక్నిక్తో బయటపడేసి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలి చెస్ట్ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్. There is no chest inflation and deflation. There is no warmth air from his nose. There is no hissing sound from his nose. ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే 2 రెస్ట్ బ్రీత్స్ ఇవ్వాలి. ఫస్ట్ 2 రెస్ట్ బ్రీత్స్ ఎందుకు ఇస్తున్నామంటే మనం ఇచ్చే గాలి, మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ ఎయిర్ ఇస్తాం, మనం ఇచ్చేది ఆయనకి ఇచ్చే గాలి లంగ్స్లోకి వెళ్తుందా లేదో చూసుకోవాలి ఫస్ట్. ఇది ఉంది కదా సిపిఆర్ బ్యారియర్ అంటుంది. సిపిఆర్ బ్యారియర్ అంటే మన పర్సన్తో మనకు బ్యారియర్ ఉంటుంది, దాంతో మనం ఇస్తాం. కానీ ఇది లేకపోతే ఖర్చుతో ఇస్తాం పెట్టుకుని. ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఉన్నది అనుకో, నేను నార్మల్గా అయితే ఎయిర్ ఓపెన్ చేయకుండా చెప్పినాను కదా, ఇట్లుంటే గాలి పోదు. ఎయిర్వే ఎవరికి పోదు, అసలు ఎవరికైనా ఇంత ఎవరైనా ఉండని పోదు. ఎయిర్వే ఓపెన్ చేయాలని హెడ్ ఇట్లా అని చెప్పినా కదా, చూడండి చెస్ట్ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అవుతుందా? అవుతుందా? ఇప్పుడు ఎయిర్ ఎంటర్ అయింది లోపలికి, చెస్ట్ ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అవుతుంది. ఆయనకి ఏం చేయాలంటే మనం పల్స్ చూడాలి ఫస్ట్. ఎయిర్ 2 రెస్పిరేటరీలు ఇచ్చినాం. ఇక్కడ కార్డియో క్యారోటిడ్ పల్స్ ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. అన్నిటికన్నా మోస్ట్ ప్రెజర్ పాయింట్ ఏంటంటే కెరోటిడ్ పల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఉంది కదా ఈ బోన్ ఉంది కదా, ఇది యాడమ్ యాంపుల్, ఈ గొట్టం ఉంది కదా గాలి తీసుకునేది, గోడం పక్కనే ఇక్కడ మనకు కెరోటిడ్ పల్స్ ఉంటుంది. ఇది ఉంది కదా ఈ బొక్క, దానికి క్లిక్ పట్టుకోండి, మీకు అందరికి ఏర్పడుతుంది. 3 ఫింగర్స్తో పక్కనలో చూడండి, రితం కొట్టుకుంటుంది. 3 ఫింగర్స్ ఎందుకు చూస్తామంటే రేట్ రితం వాల్యూ వచ్చింది అందరికి. ఇది చూసుకుంటాం పల్స్ చూసుకున్నాక కూడా పల్స్ రీస్టోర్ కావాలి ఆయన. అప్పుడు ఏం చేయాలంటే మనం సిపిఆర్ కంప్రెషన్స్ ఇవ్వాలి. ఈ నిప్పుల్ లైన్ ఉంది కదా, నిప్పుల్ లైన్ మెథడ్ పట్టుకొని ఇట్లా ఈ ఫింగర్ ఉంది కదా, ఈ 2 ఇట్లా పెట్టినా ఇట్లా దగ్గరకైనా అనుకో, 2 ఒక జాయింట్ అవుతుంది. జాయింట్ అయినప్పుడు ఇక్కడ హార్ట్ లొకేట్ అయింది. హార్ట్ ఎట్ సైడ్ ఉంటుంది మనకు, మధ్యలో ఉంటుంది, కొంచెం మొత్తం లెఫ్ట్గా ఉండదు, ఇక్కడ ఉంటుంది. నిప్పుల్ లైన్ మెథడ్తో ఈ 2 జాయింట్ చేసినప్పుడు హార్ట్ లొకేట్ అవుతుంది మనం. అప్పుడు ఏం చేయాలంటే ఈ స్ట్రాంగెస్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టావా, వీకెస్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఎవరికైతే ఇప్పుడు లెఫ్ట్ కొందాం అనుకుంటే స్ట్రాంగెస్ట్ హ్యాండ్ రైట్ కొందాం అనుకుంటుంది. అవి లేనింగ్ మొత్తం ఈ చేతులు ఇట్లుండొద్దు కొట్టేటప్పుడు సిపిఆర్ వెయిట్ వాడదు. మొత్తం ఆయన మీదకి ఉంది సిపిఆర్ 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. ఇట్లా 1 and 2 and 3 and 4 and 5 and ఆయన ఫేస్ చూడాలి కొట్టేటప్పుడు. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 30 ఇచ్చిన తర్వాత వెంటనే మనం రెస్ట్ బ్రీత్ చేయాలి. ఇట్లా 5 సైకిల్ చేయాలండి. 5 సైకిల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే కెరోటిడ్ పల్స్ చూస్తాం మనం.
పల్స్ ఒకవేళ రీస్టోర్ అయింది అనుకో, ఓకే డాక్టర్ వస్తాడు, డాక్టర్కి అప్పచెప్తాం. డాక్టర్ వచ్చే మన సైకిల్ చేసే మధ్యలో వచ్చినాకో డాక్టర్ అప్పచెప్తాం, డాక్టర్ చూసుకుంటాడు. ఒకవేళ ఇంకా డాక్టర్ రాలేదు, మనం ఏంటి 5 సైకిల్స్ చేసినాం, 5 సెట్స్ చేసినాం. 5 సెట్స్ అంటే ఒక సైకిల్. 5 సెట్స్ చేసిన వెంటనే ఇంకో సైకిల్ చేయాలి. ఒక సైకిల్ అయిపోయింది, ఒక సైకిల్లో 5 సెట్స్ ఉంటాయి, అన్నీ అయిపోయినా చేసినాం, రికవర్ కావాలి, మళ్ళీ ఇంకో సైకిల్ చేయాలి. అట్లా చేయాలి. డాక్టర్ వచ్చే వాళ్ళు చేసుకున్నారు. మన ఒక సైకిల్ అయిపోయిందా అంటే కాదు. ఇప్పుడు నాతో నేను ఇక్కడ ఉన్నా, ఇప్పుడు తెలియదు అని నేనే పోతున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను నొక్కినా, అయినా ఈ మన ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఇస్తున్నాడు సిపిఆర్ డైరెక్ట్, ఆయన చూసి నేను చేసేటప్పుడు ఇంటర్చేంజ్ కావాలి. డాక్టర్ వచ్చేవారికి ఒకే అయినా చేస్తే అలసిపోతాడు. అట్లా ఇంటర్చేంజ్ అవుతా ఉండాలి. ఇప్పుడు నువ్వు కాకుండా వేరే వాళ్ళు పక్కన వాళ్ళు నాకు డాక్టర్ వాళ్ళు ఒక సైకిల్ అయిపోయింది, 2 సైకిల్ అయిపోయినాయి, 3 సైకిల్ అయిపోయినాయి, 4 సైకిల్ అయిపోయి కూడా వస్తలేదు. ఇంకొకరు చెప్పాలి, ఇట్లే చెప్పని చెప్పాలి. చెప్పిన తర్వాత పల్స్ చూసుకోవాలి. ఒకవేళ పల్స్ రీస్టోర్ అయిందనుకో చేయకూడదు. పల్స్ రీస్టోర్ అయింది, ఇక్కడ మనకు పల్స్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పినా కదా. పల్స్ చూసుకున్న తర్వాత పల్స్ రీస్టోర్ అయిందనుకో ఓకే. బ్రీతింగ్ తీసుకోవట్లే అంటే మనం బ్రీతింగ్ చేయాలి, మళ్ళీ కంప్రెషన్ చేయద్దు. ఆల్రెడీ పల్స్ అక్కడ కొట్టుకుంటుంది. బ్రీతింగ్ తీసుకోవట్లేదు అంటే ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ చేయాలి. అది ఒక మన సిపిఆర్ బ్యారియర్ ఉంటే బ్యారియర్తో చేయాలి, లేకపోతే మన కర్చీపులు ఉంటాయి కదా, కర్చీపులు పెట్టుకుని నిత్యం. దాంతోపాటు 1 మినిట్కి 12 to 15 బ్రీత్ చేయాలి. అంతే మనం తీసుకునేది అంతే. 12 to 15 బ్రీత్ తీసుకుంటాం 1 మినిట్కి ఒక 12 to 15 బ్రీత్ చేయాలి. ఒకవేళ ఆయన పల్స్ ఉండి బ్రీతింగ్ లేకపోతే, పల్స్ బ్రీతింగ్ ఉందంటే ఓకే. ఆయన ఏం చేయాలంటే పల్స్ బ్రీతింగ్ ఉండి ఆయన రికవర్ పొజిషన్లో పెట్టాలి. రికవర్ పొజిషన్లో ఎందుకు పెడతామంటే వాంతింగ్ చేసుకుంటుంది అని చెప్పిన న్యూస్లో. వాంతింగ్ అనేది లంగ్స్లో పోకుండా, అదేంటంటే అబ్స్ట్రక్షన్స్ అన్ని లంగ్స్లో పోయిందనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతే అది తీయనికి రాదు, మళ్ళీ అంత ప్రాబ్లం అవుతుంది. అది లోపలికి పోయింది, మళ్ళీ బయట తీయడానికి చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఆయన రికవర్ పొజిషన్లో కొండబెడుతున్నాడు. ఒక పొజిషన్ ఉంటుంది మనం దాన్ని ఇట్లా పెడతాం. ఆయన రికవర్ పొజిషన్ ముందు ఇట్లా పెడతాం ఆయన. ఎందుకంటే వాకింగ్ ఫర్దర్గా లంగ్స్లోకి పోకుండా ఇట్లా పడుకుంటే ఏమైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఆయన లోపలికి వెళ్ళిపోకుండా రికవర్ పొజిషన్ పెట్టి తలకాయ వెనుకకు పెడతాం. అది అర్థమైనా ప్రాక్టికల్ చేస్తానా ఒకరు మళ్ళీ చెప్పాలి ఒకసారి.